ఈ శాటిలైట్కి సంబంధించినటువంటి శాస్త్రీయ ప్రయోజనాల విషయానికి వస్తే మనం భూకంపాలు కానీ, అగ్నిపర్వతాలు పేలటం కానీ, మంచు కొండలు కరగటం ఇలాంటి ప్రకృతి సంబంధమైనటువంటి విషయాల గురించి మార్పుల్ని అధ్యయనం చేయడానికి వీటి నుంచి వచ్చేటువంటి సమాచారం మనకి ఉపయోగపడుతుంది. ఈ సమాచారంతో పాటుగా పంటలు, అడవులు, అర్బన్ డెవలప్మెంట్ ఇలాంటి విషయాలను ట్రాక్ చేయడానికి కూడా ఈ రేడార్ల నుంచి వచ్చేటువంటి సమాచారం మనకి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా ఈ ఏవైతే న్యాచురల్ డిజాస్టర్స్ ఉంటాయో వాటికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి కానీ, అలాగే వాతావరణ మార్పులను అంచనా వేయడానికి, వాటి పరిస్థితులు ఎలా ఉన్నాయనేటువంటిది ఈ వాతావరణ సంస్థలు ఇంటర్నేషనల్ వరల్డ్ వైడ్గా కూడా మనకి దీని నుంచి ఇన్ఫర్మేషన్ పొందడానికి ఛాన్స్ ఉంది. ఈ శాటిలైటు రోజుకి నియర్లీ 80 టెరాబైట్స్ డేటాని కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నటువంటి శాటిలైట్ వ్యవస్థలో ఎక్కువ మొత్తంలో ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నటువంటి శాటిలైట్స్ ఇదే కావటం విశేషం. ఈ డేటా మొత్తం ప్రపంచం అంతా కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇది మెయిన్గా మనకి ఏంటంటే పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కానీ, విపత్తుల నిర్వహణకు సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టడంలో కానీ ఈ సమాచారం మనకి ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ఈ రాకెట్ ప్రయోగం ద్వారా భారత్, అమెరికా అంతరిక్ష సహకారం కొత్త స్థాయికి చేరుతుంది. ఇటీవల మనం చూసాం, భారత వ్యోమగామి శుభాంశు శుక్ల అమెరికా చేపట్టినటువంటి యాక్సియం స్పేస్ మిషన్ ద్వారా అంతరిక్ష యాత్ర చేయటం మనందరికీ తెలిసిందే. దాని తర్వాత ఇప్పుడు పంపినటువంటి ఈ నైసార్ అనేటువంటి శాటిలైట్ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఒక కీలక మైలురాయి అవుతుంది. అదేవిధంగా భారత్, అమెరికా అంతరిక్ష సహకారంలో కూడా సరికొత్త అధ్యాయానికి తెరతీసినట్లు అవుతుంది. ఇది మనకి ఈ శాటిలైట్కి సంబంధించినటువంటి కీలకమైన సమాచారం. దీని నుంచి వచ్చేటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని భవిష్యత్తు అంతా కూడా ప్రపంచానికి అందుబాటులో ఉండే అంతరిక్ష డేటా యుగానికి ఇది ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుంది అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.